మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో జరిగే అత్యంత కీలకమైన యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. అమెరికాకు చెందిన అణుశక్తి రంగ నిపుణులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల బృందంతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఎనర్జీ, అత్యాధునిక సాంకేతిక రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ ప్రతినిధి బృందానికి వివరించనున్నారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో జరిగే అత్యంత కీలకమైన యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. అమెరికాకు చెందిన అణుశక్తి రంగ నిపుణుడు, ప్రముఖ పారిశ్రామికవేత్తల బృందంతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఎనర్జీ, అత్యాధునిక సాంకేతిక రంగాలలో పెట్టుబడులకున్న అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ ప్రతినిధి బృందానికి వివరించనున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. దాదాపు ఐటీ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ నిన్న రాత్రి చేరుకోవడం జరిగింది. ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ముఖ్యంగా 4 రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే మనకు అటు బాంబే ఇటు ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా యుఎస్ కి సంబంధించినటువంటి 20 మందితో ఉన్నటువంటి నిపుణుల బృందం అంతా కూడా 4 రోజుల పాటు ఢిల్లీ వేదికగా, ముంబై వేదికగా జరుగుతున్నటువంటి అనేక కీలకమైనటువంటి న్యూక్లియర్ కి సంబంధించినటువంటి డెలిగేషన్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. అయితే ఇండియాలో ఇప్పుడు సివిల్ న్యూక్లియర్ కి సంబంధించినటువంటి అవకాశాలను పరిశీలించడానికి అంటే దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపై కూడా ఒక కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 4 రోజుల పాటు మరిన్ని అవకాశాలు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉండేటటువంటి అవకాశాల గురించి కూడా నిపుణుల బృందము, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిది కువాడ మనకు సంబంధించినటువంటి విలేజ్. ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలన్నటువంటి ప్రతిపాదన కూడా చాలా కాలం నుంచి కూడా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, దీనికి సంబంధించినటువంటి డాటాతో కూడా ఈ రోజు ఏదైతే యుఎస్ కి సంబంధించినటువంటి అమెరికా బృందానికి కూడా వివరించనున్నారు. దాదాపు గత కొన్ని నెలల నుంచి కూడా కువాడ ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలన్నటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి ఆలోచన, ప్రతిపాదనలు కూడా అటు గత సమావేశాల్లో కూడా, డెలిగేషన్ మీటింగ్స్ లో కూడా అటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశం కూడా జరిపినటువంటిది. ఇందులో భాగంగానే 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొవ్వాడలో గత ప్రతిపాదనని మరొకసారి యుఎస్ బృందానికి కూడా వివరించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ ఢిల్లీలో ఈ రోజు కీలక సమావేశంలో ఐటీ శాఖ మంత్రి సమావేశం జరుగుతుంది. థ్యాంక్ యూ కళా.